హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ షైన్ ఇండియా. అయితే మనం రీసెంట్గా చేసిన లైవ్ ఇంటరాక్షన్లో టీజీపీఎస్సీ గ్రూప్ 2లో ఎవరైతే సక్సెస్ సాధించారో మన షైన్ అకాడమీతో రిలేటెడ్ ఆఫ్లైన్ కోచింగ్ కావచ్చు, ఆన్లైన్ కోచింగ్ కావచ్చు, అదేవిధంగా మన షైన్ ఇండియా టెస్ట్ సిరీస్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఎవరైతే స్టేట్ టాపర్స్ వచ్చారో వాళ్ళని మీ ముందుకి, ఎందుకంటే ఎవరైతే మన షైన్ ఇండియా యూట్యూబ్ ద్వారా కావచ్చు, లేదంటే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కావచ్చు, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మోటివేషన్ ఉండాలనే ఉద్దేశంతో మనకి ఈ యూట్యూబ్ వీడియోస్ అదేవిధంగా మోటివేషనల్ వీడియోస్ రూపంలో మీకు అందిస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు బి నిఖితారెడ్డి మనకి టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్ 2 రిజల్ట్స్లోని స్టేట్ 182 ర్యాంక్, అదేవిధంగా స్టేట్ వైడ్ ఉమెన్ కేటగిరీలో 13th ర్యాంకు, మన హైదరాబాద్ చార్మినార్ జోన్కి వచ్చేటప్పటికి 3rd ర్యాంకు సాధించడం జరిగింది. అంతేకాకుండా ఓవరాల్ స్టేట్లోని ఈడబ్ల్యూఎస్లో మాత్రం 1st ర్యాంక్తో సాధించారు. అంతేకాకుండా ఈ ప్రొఫైల్ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా గ్రూప్ 3లో కూడా 51th ర్యాంక్ సాధించడం జరిగింది. దాంతోపాటు ప్రజెంట్ ఆమె వర్కింగ్ గ్రూప్ 4లోకి వచ్చేటప్పటికి 255 ర్యాంక్ని హోల్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు అమీర్పేటలోని కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. వెల్కమ్ టు షైన్ ఇండియా మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ బిగ్ అచీవ్మెంట్ అనే నేను చెప్తాను. మీరు చాలాసార్లు ఇంటరాక్షన్ మీతో అయినప్పుడు చాలా ఏముంది సార్, ఏం సాధించాలని అన్నారు. కానీ ఓవరాల్గా ఇంతమంది, కొన్ని లక్షల మంది తెలంగాణ గ్రూప్ 2 కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళందరితో పోల్చుకుంటే మీకు స్టేట్ వైడ్ 182 ర్యాంక్ కానీ, లేదంటే ఈడబ్ల్యూఎస్లో 1st ర్యాంక్ కానీ, ఇంకా చెప్పాలంటే స్టేట్ వైడ్ ఉమెన్లో 13th ర్యాంక్ కానీ రావడంతో మీరు చాలా వరకు చాలా సింపుల్ అనే చెప్తున్నారు. కానీ ఒక్కసారి మీ వైపు నుంచి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ 182 ర్యాంక్ అంటే నేను చదివిన దానికి దెర్ ఇస్ మచ్ మోర్ టు అచీవ్ అనే దాన్ని ఉద్దేశించి నేను ఇది ఇంకా తక్కువే, దెర్ ఇస్ మెనీ మోర్ టు కమ్ అని అనుకుంటున్నాను సార్. అందుకే చిన్న అచీవ్మెంట్ అని చెప్పాను. బట్ ఐ నో అట్లీస్ట్ చాలా మంది దే ఆర్ అవుట్ ఆఫ్ ద లిస్ట్. చాలా మంది లిస్ట్ లేనందుకు చాలా బాధపడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఐ నో. కానీ ఇట్స్ బెటర్ టు బి లైక్ దిస్ ఓన్లీ సార్. అయితే నా పాయింట్ ఏంటంటే, ఎందుకు నేను అలా అయితే అది అచీవ్మెంట్, ఎందుకు బిగ్ అచీవ్మెంట్ అంటే మన దగ్గరికి మీకు తెలుసు చాలా మంది 100లో రాశారు టెస్ట్ సిరీస్. ఆ 100లో టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళలోని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళని అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్స్ కి చాలా మందికి వచ్చాయి. లైక్ మీరు రాకేష్ గౌడ్ 24th ర్యాంక్ అన్నారు. అంటే మనకు తెలీదు, ఆయన చాలా సార్లు టాప్ లో ఉండొచ్చు, ఎప్పుడు బయటకు రాలే. అట్లానే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళని కొందరు టాప్ లో లేరు. సో ఆ రకంగా చూసుకుంటే మీరు ఈ సక్సెస్ ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. దాని విషయంలో నేను అంటున్నా 100% ఇది వర్త్ అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడాను. అయితే చాలా రోజుల నుంచి బ్రెయిన్ లో రన్ అవుతుంది, మీతో డిస్కస్ చేశాను. బట్ మన ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో ఆస్పిరెంట్స్ కోసం, వాళ్ళందరి కోసం, మీరు ఒకనొక స్టేజ్ లో గ్రూప్ 1 కోసం సీరియస్ గా ప్రిపేర్ అయ్యి తర్వాత ఈ తర్వాత గ్రూప్ 2 మీదే స్టిక్ అయిపోయి ఈ ప్రిపరేషన్ ని గ్రూప్ 2 కోసం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సక్సెస్ అయ్యారు. అయితే ఈ ఫేజ్ లో గ్రూప్ 1 వైపు మొగ్గు చూపాలా, గ్రూప్ 2 వైపు నేను అటువైపు తీసుకోవాలా ప్రిపరేషన్ అనే ఫేజ్ లోని మీరు తీసుకున్న ప్రెషర్ గురించి ఒక్కసారి, అంటే చాలా వరకు ఒకసారి మనకు టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు, రెండు ఒకేసారి ఇస్తారు గ్రూప్ 1 గ్రూప్ 2. ఈ టైంలో సీరియస్ గా గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ గ్రూప్ 2 ఎందుకు రావేమో అని ప్రిపేర్ అవుతుంటారు. మీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేయండి. అంటే లైక్ దిస్ జర్నీ గ్రూప్ 1 గ్రూప్ 2 సైమల్టేనియస్ గా రావడం అనేది లాస్ట్ ఇయర్ నుంచి నడుస్తుంది సార్. లాస్ట్ ఇయర్ కూడా జూన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవ్వడం, అప్పుడు ఆగస్ట్లో గ్రూప్ 2 ఉండడం, ఇట్ ఈస్ గోయింగ్ సైమల్టేనియస్లీ. 2 ఎగ్జామ్స్ ఇట్లా క్లాష్ అవుతూనే వచ్చాయి. బట్ నేను ఐ కెప్ట్ వర్కింగ్, ఇంకా టైం ఉంది కదా అని 2 మేనేజ్ చేసుకుంటూ వచ్చాను సార్ టిల్ దిస్ ఆగస్ట్. కానీ లైక్ లాస్ట్ సార్ గ్రూప్ 1 మీద చాలా కేసెస్ పడ్డాయి. చాలా ఇక్కడ గొడవలు అలా జరుగుతున్న టైంలో అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనే ఒక డైలమా వచ్చింది. అండ్ అలాంటి టైంలో గ్రూప్ 2 కూడా ఉన్నింది. సో అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 సైమల్టేనియస్ కదా చదివితే రెండిట్లో యావరేజ్ ర్యాంక్ వస్తుందేమో. అదర్వైజ్ ఏదో ఒకటి తీసుకుంటే మనము దాంట్లో ఇంకా బెటర్ పొజిషన్లో ఉండొచ్చేమో. ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా చూసాము, చాలామందికి 2 చదివిన వాళ్ళకి రెండిట్లో వెనక పడిపోయారు కొంచెం.
అదే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు టాప్ 100 or 200లో ఇలా ఉన్నారు. అలాంటి టైంలో ఈ కేసెస్ అవన్నీ చూసి అండ్ గ్రూప్ 1 ఇస్ టోటల్లీ అన్సర్టెన్. అది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. ఇదంటే మనం చదువుతాము, మనం 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తాం, మనకి ఎగ్జామ్ అయిపోయాక అట్లీస్ట్ క్లారిటీ వస్తుంది. ఈ 4 ఆప్షన్స్లో మనం కరెక్ట్ పెట్టామా లేదా, అసలు జాబ్ వస్తుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. అందుకని ఐ చూస్ గ్రూప్ 2. అసలు కొంచెం ఒక స్టెబుల్ లైఫ్ వస్తుంది ఫస్ట్ అని అలా చూస్ చేసాను. మీకు మన షై ఇండియాతోని ఈ టెస్ట్ సిరీస్ లోని ఆల్మోస్ట్ 1.5 year జర్నీ జరిగిందా? 1.5 year or 1 year? ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ స్కాలర్షిప్ అంటే ఆల్మోస్ట్ 1 year. ఈ 1 year జర్నీలోని నేను మీతో ఇంటరాక్ట్ అయిన సందర్భాల్లో నా ఒపీనియన్, యాక్చువల్లీ ఇప్పుడు వరకు మీకు కూడా అంతలా చెప్పలేదు కానీ నా ఒపీనియన్ ఏంటంటే మీ మీద ఖచ్చితంగా మేడము అంటే గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కోసం టాప్ చేశారు, స్కాలర్షిప్ లో టెస్ట్ రాశారు అనే ఒక పాయింట్ తప్ప మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 మీదే స్టిక్ అయిపోతారు, గ్రూప్ 1 లోనే దాని వైపే ప్రిపరేషన్ వెళ్తారు అనుకున్నా. మీరు ఒక స్టేజ్ లో అడిగారు సార్ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా అని అడిగారు. అప్పుడు నీ ఆన్సర్ చెప్పి నాకు గుర్తులేదు, కానీ నా బ్యాక్ ఆఫ్ మైండ్ లో మాత్రం ఖచ్చితంగా గ్రూప్ 1 కోసమే ఉండిపోతారు అనుకున్నా. సో ఎందుకు గ్రూప్ 1 వదిలేసి పర్టికులర్ గా ఓన్లీ గ్రూప్ ఇదే గ్రూప్ 1 లోని అన్ని జాబ్లు ఉన్నాయి, గ్రూప్ 2 లోనే అన్ని జాబ్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు గ్రూప్ 2 లోని 182 ర్యాంక్ సాధించారు కదా, అదే గ్రూప్ 1 కుంటే అది సాధించలేకపోయేటోళ్ళ అనేది నాకు క్వశ్చన్. అలా ఏం లేదు సార్. అంటే లైక్ ఇప్పుడు గ్రూప్ 1 అనేది అగైన్ మళ్ళీ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ వస్తుంది. అండ్ నాకు ఆ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఎప్పుడు నేను రాయలేదు, ఫస్ట్ టైం. అంటే ఆ ఛాన్స్ తీసుకోవడం ఎందుకు, నాకు జాబ్ ముఖ్యం అనే స్టేజ్ లో ఉన్నాను కాబట్టి ఐ చూస్ గ్రూప్ 2 సార్, అంతే. కానీ జాబ్ ముఖ్యం మీకన్నా మన షై ఇండియా ఆస్పిరెంట్స్ కావచ్చు, నాకు కావచ్చు, మీకన్నా మాకే ఎక్కువ నమ్మకం ఉండేది. కానీ మీరు మాత్రం కంప్లీట్ గా గ్రూప్ 1 వదిలేసి గ్రూప్ 2 మీదే కూర్చొని సక్సెస్ సాధించారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ గ్రూప్ 2 లోని ఆల్రెడీ మీరు చాలా సార్లు చెప్పారు ఫస్ట్ జాబ్ వస్తే బెటర్. ఒక స్టేజ్ లో ఇంకో మాట కూడా చెప్పారు, నాకు గ్రూప్ 3 వచ్చినా పర్లేదు అని అన్నారు ఒక మాట ఒక స్టేజ్ లో. కానీ ఇప్పుడు గ్రూప్ 2 వచ్చింది కదా, గ్రూప్ 2 మంచి ర్యాంక్ వచ్చింది రైట్. మీరు అనుకుంటే DT కూడా జాయిన్ అయిపోవచ్చు. తర్వాత మీరు ఇందాక మన ఆఫ్లైన్ లో ఏదైతే మనకి అందరి ముందు ఆస్పిరెంట్స్ కి చెప్పినప్పుడు సయ్యద్ సార్ చెప్పిన మాట ఏంటంటే ESO చూస్ చేసుకుంటారని. సో ఆల్రెడీ నాతో కూడా ఒకసారి చెప్పినట్టున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోతారు కదా, ఇప్పుడు డైరెక్ట్ UPSC కి కూర్చుంటారా ప్రిపరేషన్, ఓన్లీ గ్రూప్ 1 కోసమే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారా? అంటే ఇప్పుడు మేలో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ 1 అని అంటున్నారు. సో ఇఫ్ ఇన్ దట్ కేస్ ఐ విల్ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 సార్, అదర్వైజ్ ఐ విల్ ట్రై ఫర్ సివిల్స్ ఓన్లీ. సో మోస్ట్లీ ఎప్పుడు అటెంప్ట్ ఇస్తారు UPSC? మోస్ట్లీ ది నెక్స్ట్ అటెంప్ట్ ఇట్ విల్ బి సీరియస్ ఐ గెస్. ఓకే. సో ఇప్పుడు వరకు ఏదైతే ఉందో గ్రూప్ 2 గురించి, గ్రూప్ 1 గురించి, UPSC గురించి మాట్లాడాం. సో ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత 10th అచీవ్మెంట్ గురించి ఒకసారి. అంటే రోమ్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ 1 day. రోమ్ మహానగరాన్ని ఒక రోజు నిర్మించారు. అలానే ఇప్పుడు గ్రూప్ 2 సాధించాలంటే మీ వెనకాల ఆ స్ట్రగుల్ అనేది ఫ్రమ్ మీ ఎడ్యుకేషన్. చాలా మంది 10th వరకు అయిపోయిన తర్వాత కూడా సాధించవచ్చు, సక్సెస్ అవ్వచ్చు. కానీ అప్పటి నుంచి కూడా అంటే ఎవరైతే యంగ్స్టర్స్ కొత్తోళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీ వీడియో రూపంలో వాళ్ళకి కొంత ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడచ్చు. అంటే మై నేమ్ ఇస్ బి నిఖితా రెడ్డి. మై ఫాదర్ వర్క్స్ as electrician. His name is B Ramasubba Reddy. My mother name is Saraswati. She is a homemaker. And I have a sister, Akshita. She works software employee in Genpact. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అందరికి అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ వెరీ రిచ్ ఆర్ అబౌవ్ మిడిల్ క్లాస్ అని కూడా కాదు. లైక్ వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంతే. ఎవ్రీబడి అందరికి ఉన్నట్టే స్ట్రగుల్స్ అన్ని ఫ్యామిలీస్ లో ఉన్నట్టే మా ఫ్యామిలీలో కూడా ఉన్నాయి. మోరోవర్ మీ ఫాదర్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కదా, సో మీ ప్రిపరేషన్ లోని ఎప్పుడైనా మీకు కొంత ఫినాన్షియల్ స్ట్రగుల్ ఉంది అని అనిపించిందా? ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నా కూడా వాళ్ళు నా వరకు తెచ్చేవాళ్ళు కదా సార్. వాళ్ళే చూసుకొని ఏదో ఒకటి చేసి అయితే నాకు అన్ని కావాల్సినట్టు అయితే చూసుకున్నారు సార్. అందుకే ఈరోజు మీకు అన్ని అంటే ఉన్నంతలో అన్ని ఇచ్చినప్పటికీ ఒకవేళ లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది కదా, వాళ్ళకి మీ వైపు నుంచి ఇచ్చే
మోటివేషన్ పాయింట్ ఏంటి? అంటే ఏదో లేదో అని ఫీల్ అయిపోకూడదు సార్. ఇప్పుడు అవును. మన దగ్గర మొబైల్ ఉంది, అది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది. మనకేమి బుక్స్ ఫ్యాన్సీ బుక్స్ కొనాల్సిన అవసరం లేదు, కోచింగ్ వెనక ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు సార్. యూట్యూబ్లో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్. నేనే ఇట్లా రివిజన్ కోసం చాలా సార్లు ఇట్లా మ్యారథాన్ క్లాసెస్ అని కావాల్సినప్పుడు ప్రతిసారి ఇట్లా కోచింగ్ మీద రిలై అవ్వకుండా వీ కెన్ రిలై ఆన్ యూట్యూబ్. చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా సోర్సెస్ ఉన్నాయి. అండ్ బుక్స్ కూడా ఇప్పుడు లైక్ మీరు జస్ట్ ఇట్లా యూపీఎస్సీ అని టైప్ చేయగానే మనకు అన్ని మెటీరియల్స్ వచ్చేస్తున్నాయి, ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి సార్. ఏవో లేవని ఫీల్ అయిపోకూడదు సార్. నేనే ఇన్ఫాక్ట్ పెద్ద ఖర్చు పెట్టను, అన్ని ఫ్రీగా ఏది ఉంటే ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఎక్కడ స్కాలర్షిప్ టెస్ట్ రాస్తే ఫ్రీగా వస్తాయి అని చూసి చాలా ఆలోచించి తీసుకుంటూ ఉంటాను. మనీ వేస్ట్ చేయడం ఎందుకు అని. ముందే కొంచెం ఎఫర్ట్ పెట్టుంటే ఆ తర్వాత జర్నీ అనేది సాగిపోతుంది. అంటే కష్టపడితే ఆటోమేటిక్ గా సక్సెస్ దొరుకుతుంది చెప్పడం మీ ఉద్దేశం. ఏ స్టేజ్ లో ఉన్నా వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు అంటే ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కాబట్టి ఒకసారి ఈ ఫేజ్ లో మీ డాడీ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అంటే సొంతంగా ఆయన చేసుకొని మీకు సపోర్ట్ చేశారు. ఫాదర్ ఎలాగైనా బ్రెడ్ విన్నర్, ఆయన ఎలాగా మీ చెల్లి మీరే కాబట్టి మంచి స్టేజ్ లో ఉండాలి. ఇందాక మాట్లాడినప్పుడు కూడా అర్థమైంది ఆయన తాలూకా హ్యాపీనెస్, మన మీ సక్సెస్ ప్రతిదాన్ని బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ మాట్లాడారు కదా. సో అలాగే సో ఇక్కడ మీ మదర్ రోల్ అంటే 2 పాయింట్స్ చెప్పంటే మీ ఈ సక్సెస్ లోని మీ మదర్ తాలూకా సపోర్ట్ ఒక 2 పాయింట్స్ చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? అంటే మా ఫాదర్ అంత ఎర్న్ చేసినా కూడా ఇంట్లో మేనేజ్ చేసేది మోస్ట్లీ ఇంపార్టెంట్. అది మొత్తం మా ఇంట్లో మా మదరే చూసుకుంటారు. మా ఫాదర్ ఎర్న్ చేస్తారు, ఇస్తారు అంతే. మిగతా అంత ఇప్పుడు మొత్తం మేనేజ్ చేసేది అయితే మై మదర్, షీఈస్ లైక్ హోమ్ మినిస్టర్ టు మై హోమ్. అండ్ నా ప్రిపరేషన్కి వచ్చేసరికి మై మదర్, చెప్పాను కదా ఇప్పుడు అమ్మాయిలు అంటే అందరూ అన్ని పనులు నేర్చుకోవాలి, ఇది ఎక్కువ ఫోకస్ చేస్తారు, పెళ్లి చేసుకోవాలి, నువ్వు పనులు నేర్చుకోవాలి అనేది ఇది ఉంటుంది. కానీ లైక్ మా అమ్మ అనేవాళ్ళు నేను ఒక్క పని ఇంట్లో చేయకపోయినా నన్ను ఒక్కరోజు ఒక మాట అనకుండా నన్ను చదువుకోమని ఓన్లీ ఆ పాయింట్ మీద స్ట్రెస్ చేసేవాళ్ళు. అది ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ దట్ రీజన్. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ యాక్చువల్లీ నిక్తారెడ్డి ఫ్యామిలీలోని మదర్ అలా సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అంటే నాకు తెలిసిన ఆమె ప్రొఫైల్లోని ఇక్కడ రివీల్ చేయాలి. ఆమె 10th 9.5 స్కోర్ చేశారు. తర్వాత ఇంటర్కి వచ్చేటప్పటికి 990. ఆమెకు పోయింది ఏంటంటే ఒక ఇంగ్లీష్లోని సాంస్క్రిట్లోని తప్ప మొత్తం అన్ని అవుట్ ఆఫ్ వచ్చాయి. తర్వాత బీటెక్లోకి వచ్చాక ఎంట్రన్స్లోకి వచ్చాక ఏపీలోని 3000, తెలంగాణలో ఒక 5000, తర్వాత యూనివర్సిటీలోని టాప్ 5th ర్యాంక్. సో తర్వాత ఇంకా కంప్లీట్ గా 2021 నుంచి ప్రిపరేషన్. అంటే ఇంత అంటే ప్రొఫైల్ అనేది అంత బాగా ఉంది కాబట్టి వాళ్ళ సపోర్ట్ కూడా అంటే ఎవరైతే ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా వీడియో చూస్తున్నారో 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఇప్పటి నుంచి మీరు ఫోకసివ్ గా చదవగలిగితే సపోర్ట్ అలా ఉంటది అనమాట. అంటే ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా మీ వైపు నుంచి నేను చూస్తుంది అదే. అంటే చదువుతాం కాబట్టి సపోర్ట్ ఇంకెక్కువ ఇస్తారు. అయితే ఇంకా మమ్మీ పార్ట్ అయ్యింది కదా, ఇప్పుడు చెల్లి పార్ట్. జనరల్ గా అమ్మాయికి అమ్మాయి శత్రువు అంటారు, అది నానుడి, అది రియల్ గా జరుగుతుందో లేదో తెలియదు, జస్ట్ లైక్ ఒక మిత్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే సిబ్లింగ్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా నేను మా చెల్లి చిన్నప్పుడు మా చెల్లికి ఎక్కువ బాగా చూసుకునేటోళ్ళు, అందుకని నాకు ఎక్కువ కొట్లాటలు జరిగేవి. అట్లానే అక్క చెల్లి ఉండేటప్పుడు చిన్న అమ్మాయిని ప్యాంపరింగ్ చేస్తారు, ఆమెకు అన్ని ఇస్తారు. ఇక్కడ రివర్స్ అనమాట. మిమ్మల్ని ప్రిపరేషన్కి వెళ్ళి ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వెళ్ళారని ఇంత చెప్పారు కాబట్టి మిమ్మల్ని ప్రిపరేషన్ లో మిమ్మల్ని కంప్లీట్ గా వదిలేసి మీకు సపోర్ట్ చేస్తుంటే మీ చెల్లి వైపు నుంచి మీకు ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ వచ్చింది? అంటే మోస్ట్లీ స్ట్రెస్ రిలీఫ్ కోసం వెతుకుతూ ఉంటాం కదా సార్, దే విల్ బి ద స్ట్రెస్ బస్టర్స్ లాగా. ఓకే, అంటే ఇంకా మోస్ట్లీ దానికే సార్, ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా వాళ్ళే ఉండేవాళ్ళు. అంటే కలిసి కొట్టుకోవడాలు లేవా? అవి డెఫినెట్లీ ఉంటాయి సార్ ఇంట్లో, లైఫ్ లో కామన్ కదా. ఓకే, బట్ అంటే సపోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇంట్లో చేయట్లేదు ఒక పని కూడా, మా అమ్మకి ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. దట్ రోల్ ఈస్ టేకెన్ బై మై సిస్టర్స్. తనే మొత్తం ఇంట్లో అంతా పనులు చేసేది. ఇప్పుడు అడగలేదా అక్క నువ్వు చెయ్యి, నువ్వు ఎప్పుడు చదువుకుంటున్నావు, నువ్వు ఎప్పుడు గొడవలు అవుతుంటాయి కానీ ఇట్ డజంట్ మ్యాటర్. తప్పించుకోవడానికి నువ్వు చదువుతున్నావు ఏ రోజు అనలే? అంటే రిజల్ట్ స్పీక్ కదా సార్, అంతే. ఓకే, మీ చెల్లి వైపు నుంచి నీకు సపోర్ట్ ఏంటంటే మీ మమ్మీకి హెల్ప్ చేయడంతో మీ చెల్లి మీ మమ్మీకి హెల్ప్ చేసేటప్పటికి నీకు అది పెద్ద సపోర్ట్ లాగా అనిపించింది. ఐ థింక్ సో. అంటే మీ దాకా రాలే. ఓకే, రైట్. ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి కదా సార్, ఇద్దరం సైలెంట్ ఉంటే ఒకరే అన్ని చేసుకోలేదు, కష్టం కదా. ఖచ్చితంగా చేసుకుంటే షేర్ చేసుకుంటాం. ఓకే, గుడ్.
ఫ్యామిలీకి మీ తరపు నుంచి మీ ఫ్యామిలీకి ఒకసారి ఇప్పటివరకు చెప్పింది చెప్పారా? మీ తరపు నుంచి ఫ్యామిలీకి ఏమైనా గ్రాటిట్యూడ్ ఈ వీడియో రూపం ద్వారా చెప్తారా? అంటే అదే సార్, లైక్ 2021 నుంచి ఐ హ్యావ్ బిన్ కంప్లీట్లీ ఇన్ టు దిస్ ప్రిపరేషన్ ఉంది. కానీ ఏ రోజు నువ్వు జాబ్ చేయట్లేదు, ఫైనాన్షియల్గా సంపాదించట్లేదు అని ఎప్పుడూ నాకు స్ట్రెస్ రాలేదు. మై సిస్టర్ హ్యాస్ బిన్ వర్కింగ్ ఫ్రమ్ 22 సార్. సో ఏదైనా ఫైనాన్షియల్గా ఉన్నా మా చెల్లి చూసుకునేది, కానీ నా మీద ఎప్పుడు ఆ బర్డన్ రాలేదు. అలా బర్డన్ లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడం వల్లే ఐ కుడ్ అచీవ్ సంథింగ్ ఇన్ దిస్ లైఫ్ సార్. ఓకే, కమింగ్ టు ఈ ప్రిపరేషన్ టైంలో మీరు అంతా మన షై ఇండియాతో టెస్ట్ సిరీస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ మన షై ఇండియాతో తప్ప మిగతా అంతా మీరు ఐసోలేటెడ్ గా రూమ్ లో ఉండే చదువుకున్నారు, ఎటువంటి స్టడీ హాల్స్ కి వెళ్ళలేదు. ఐ వెంట్ టు స్టడీ హాల్ సార్, బట్ ఎట్ ద ఎండ్ మళ్ళీ స్టడీ హాల్స్లో కూడా డిస్టర్బెన్స్ ఉంటుందని నాకు కొంచెం అనిపించి, ఇంకా నాకంటూ మళ్ళీ మా పేరెంట్స్ నాకంటూ ఒక ఇల్లు తీసుకొని నాకు చదివించారు. ఇట్ ఈస్ మోర్ దెన్ వాట్ దే కెన్ అఫోర్డ్. సో అక్కడే ఇంకా ప్రిపరేషన్ అంతా ఇంట్లో నుంచి. ఈ ప్రిపరేషన్ టైంలో మీరు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇది 2021 నోటిఫికేషన్, 22 నోటిఫికేషన్. ఇట్ ఇస్ 22 నోటిఫికేషన్. 23rd ఆగస్ట్ లో జరగాల్సిన ఎగ్జామ్ అది డిసెంబర్ కి వెళ్ళింది. ఆగస్ట్ నుంచి మధ్యలో అక్టోబర్కి వెళ్ళింది, అక్టోబర్ నుంచి జనవరికి వెళ్ళింది, జనవరి నుంచి మళ్ళీ ఆగస్ట్ డిసెంబర్ 4 ఇన్ని ఫేజెస్ లో ఆల్రెడీ నాతో డిస్కస్ చేశారు, ఏంటి సార్ ఈ స్ట్రెస్ ఇంత అని. అయినా కానీ ఇప్పుడు అంటే మన చాలా మంది సగటు యాస్పిరెంట్స్ కి, ఇందాక మీరు యాస్పిరెంట్స్ చెప్పారు, అయినా కానీ ఇక్కడ ఈ ఫేజ్ లో ఇంత స్ట్రెస్ ని హోల్డ్ చేయడం కోసం మీరు చేసిన ఎన్ని కల్చరల్ యాక్టివిటీస్ కానీ, లేదంటే ఇంకా మీరు ఏం చేసేటోళ్ళు ఈ స్ట్రెస్ ని ఓవర్కమ్ చేయడం కోసం? స్ట్రెస్ ఓవర్కమ్ చేయడానికి ఐ జనరలీ వాచ్ మూవీస్ సార్ వెన్ ఎవర్ ఐ ఫీల్ స్ట్రెస్డ్ ఆర్ లైక్ సంథింగ్. టాపర్స్ కూడా మూవీస్ చూస్తారన్నమాట. డెఫినెట్లీ సార్, ఐ విల్ గో అవుట్ విత్ క్లోజ్ ఫ్రెండ్స్, కొందరు ఉంటారు సార్, ఒకరు ఇద్దరు ఫ్రెండ్స్ అంతే. వాళ్ళు ఇట్లా నాకు స్ట్రెస్ ఉన్నప్పుడు మా ఇంటికి రావడము, కొంచెం నాతో మాట్లాడడము, నేను వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం, మోస్ట్లీ ఇంతే సార్. బయటికి వెళ్తూ ఉంటాను సార్ అప్పుడప్పుడు స్ట్రెస్ గా అనిపించినప్పుడు. ఎస్ సార్. మీరు అంటే ఈ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఒకసారి ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎడ్యుకేషన్ ఏదైతే ప్రిపరేషన్ పక్కన పెట్టి బయటికి వెళ్ళి వస్తుంటారు, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెంటనే వచ్చిన తర్వాత అయ్యో ఇంత టైం వేస్ట్ చేశాను, ఎక్కువ చదవాలి అని అన్ఈవెన్ గా ప్రిపరేషన్ ఎప్పుడైనా ఉండేదా, లేదంటే ప్రాపర్ గా అంటే ఈ రోజు ఎంత చదువుకున్నాం, రేపు అంతే చదువుకున్నా అనే అలాంటిది ఏదైనా? అంటే మీ ప్రిపరేషన్ టైమింగ్ గురించి, ఫ్లక్చుయేషన్ గురించి అడుగుతున్నా. అంటే డైలీ నేను మార్నింగ్ లేవగానే నాకు ఒక డైరీ ఉంటుంది సార్, ఆ రోజు ఏమేమి చేయాలనేది అన్ని రాసుకుంటాను, డైరీలో నోట్ చేసుకుంటారా? సో ఈ రోజు యాస్పిరెంట్స్ ఖచ్చితంగా ఇది ఒక్కటి ప్రాపర్ గా వినండి, చెప్పండి. అలా మార్నింగే టార్గెట్స్ లాగా సార్, ఈ రోజు ఇంత కంప్లీట్ చేయాలని అన్ని నోట్ డౌన్ చేసుకుంటాను. అంటే ముందే నాకు ఈరోజు బయటికి వెళ్ళాలనిపిస్తుంది అంటే మార్నింగ్ ఐ విల్ పుట్ మోర్ అవర్స్ సార్. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 75% 80% కవర్ చేసి కానీ నేను బయటికి వెళ్ళాను. సో దట్ బయటికి వెళ్ళినా కూడా స్ట్రెస్ ఉండకూడదు మనం చదవలేదు అనేది. సో ఇట్లా ఏదైనా ప్లాన్స్ ఉంటే ముందే మార్నింగ్ ఇంకొంచెం త్వరగా లేచి చదువుకోవడము అట్లా ఏదైనా చేసేదాన్ని. అదర్వైజ్ ఎట్ ద ఎండ్ అయితే ఆ టార్గెట్స్ని ఫినిష్ చేసి పడుకోవడం ముఖ్యం. మోస్ట్లీ 90% ఫినిష్ అయినా నెక్స్ట్ డే 10% వీ కెన్ మేనేజ్ సార్. నోబడీ ఈస్ పర్ఫెక్ట్ కాబట్టి. ఓకే, సో జనరల్ గా ప్రతిసారి అంటే నేను ఇంతకుముందు చేసిన ఇంటర్వ్యూస్ లో కానీ లేదంటే ఇంతకుముందు చాలా సార్లు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని గంటలు చదువుతారనే క్వశ్చన్. కానీ ఇప్పుడు అదే అడగట్లేదు నేను, మీరు ఎన్ని గంటల రోజులో రెస్ట్ తీసుకునేటోళ్ళు? మాక్సిమం రెస్ట్ మాక్సిమం అంటే ఇట్లా బ్రేక్స్ కూడా అన్ని కలుపుకుంటే 2 to 3 hours విల్ బి రెస్ట్ ఓన్లీ సార్. అంటే బ్రేక్స్ కూడా మొత్తం స్లీపింగ్ అవర్స్ తో సహా మొత్తం మీ తాలూకా ప్రిపరేషన్ కాకుండా మిగతా మొత్తం మీ తాలూకా నేచురల్ కాల్స్, డైలీ యాక్టివిటీస్, తర్వాత రెస్ట్ మోడ్, స్లీపింగ్ అవర్స్ అన్ని కలిపి టోటల్ గా ఎన్ని గంటల దాకా మీకు అంటే ప్రిపరేషన్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రిపరేషన్? 12 hours to 12 hours. వెరీ గుడ్, సూపర్. 12 hours ప్రిపరేషన్ కి సరిపోద్ది అని ప్రూవ్ చేసిన అది ఇంకా ఎక్కువ సార్, ఇంకా తక్కువ చేయొచ్చు. ఆ 12 hours లో చాలా టైం వేస్ట్ అవుతుంది. 12 hours మొత్తం ఎఫెక్టివ్ ఉండదు. మోస్ట్లీ లైక్ ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే 8 hours ఇస్ మోర్ దెన్ ఎనఫ్. గ్రాస్ 12 hours, నెట్ వచ్చేటప్పటికి 8 hours ఉంటుంది. నెట్ ఇంకా అది కూడా డిపెండ్స్ ఆన్ ఎగ్జామ్ సార్. ఎగ్జామ్ దగ్గరకు వస్తుందంటే ఎక్కువ టైం పెడతాము, ఎగ్జామ్ ఇంకా టైం ఉందంటే ఓకే 8 hours ఇస్ మోర్ దెన్ ఎనఫ్ సార్. వాట్ ఐ ఫీల్. సో ఇప్పుడు మీరు
మన ఆస్పిరెంట్స్ కి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సీరియస్ ఆస్పిరెంట్ కి ఖచ్చితంగా 12 hours స్పెండ్ చేసి నెట్ 8 hours వస్తే ఖచ్చితంగా సక్సెస్ దొరుకుతుంది అంటారా? హియర్ కమ్స్ ద రోల్ ఆఫ్ లైక్ కన్సిస్టెన్సీ సార్. 12 hours ఒక్క రోజు కాదు కదా సార్, 8 hours అయినా కానీ రోజు పెట్టడం ఇంపార్టెంట్. వీక్ లో ఒక్క డే ఆర్ మంత్లీ 2 to 3 times అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఒక మంత్లో ఒక 30 days ఉంటే మేము ఒక 25 days అయినా వీ షుడ్ బి కన్సిస్టెంట్ అండ్ ప్రొడక్టివ్గా అయితే ఉండాలి సార్. షెడ్యూల్ మీరు షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటారు, టైం టేబుల్ వేసుకున్నారా? ఎస్ డెఫినెట్లీ, అది లేకుండా కష్టం పక్కా ఉండాలి. అదే విధంగా ఈ షెడ్యూల్స్ అంటే ఈ సబ్జెక్ట్ ని ఇన్ని రోజుల్లో ఫినిష్ చేయాలి, ఇన్ని రోజులు, అది కూడా ఒకసారి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మంత్ ఈస్ లైక్ ఏప్రిల్ స్టార్ట్ అయింది కదా సార్, ఎగ్జామ్ ఆగస్ట్లో ఉందంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సో 5 months ఉంది. సో నేనేం చేస్తా అంటే ఫస్ట్ 3 months కొంచెం ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎక్కువ టైం ఇస్తాను సార్. ఫస్ట్ 3 or 2.5 months ఎక్కువ టైం ఇచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్ లైక్ 15 days అలా డివైడ్ చేసుకుంటాను. సో దట్ ఇక్కడ అంతా సబ్జెక్ట్ క్లియర్గా అయిపోతుంది, లెంతీగా కవర్ చేస్తాము. ఒక 3 months ఇలా కవర్ చేసుకొని నెక్స్ట్ 2 months మళ్ళీ ఒకటేమో 1.5 months, లైక్ 2 months అంటే 60 days కదా సార్, లైక్ 40-20 ఆర్ ఇట్లా డివైడ్ చేసుకుంటా. 40లో ఒక రివిజన్, మళ్ళీ 20 daysలో ఒక రివిజన్, ఇట్లా ఒక 3-4 times రివిజన్ అవ్వాలి. 40 days అప్పుడు ఏం చేస్తా అంటే ఇందాక ముందులాగా లెంతీగా కవర్ చేయను, లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ వరకు కవర్ చేస్తాను. నెక్స్ట్ 20 daysకి ఇంకా ఫాస్ట్గా క్విక్ రివిజన్స్ ఇలా ప్లాన్ చేసుకుంటా సార్. అంటే ఇప్పుడు ఈ 40 days ప్రిపరేషన్ ఒక రివిజన్ అన్నారు, 20 days. ఈ 40 days రివిజన్ అయిన తర్వాత 20 days రివిజన్ అనుకునేటప్పుడు ఈ సందర్భంలో అరే ఇది మిస్ అవుతున్నానే, ఇది 20 days లో టార్గెట్ అవ్వదే అనే క్వశ్చన్ ఎప్పుడు రైజ్ అయిందా? అనిపిస్తుంది కాబట్టి ఎవ్రీబడి సేమ్ కదా సార్ ఇక్కడ, అదే గుర్తుంచుకోండి. ఈ ప్రాసెస్ లో అయినా కానీ మీరు ఆ 20 days లోనే క్లియర్ చేసుకొని మళ్ళీ థర్డ్ రివిజన్ కి వెళ్దాం అనే ఉద్దేశంతో ఈ 20 days లో పెట్టుకున్న టార్గెట్ ని క్లియర్ చేస్తారా, ఎప్పుడైనా ఎక్స్టెండ్ అయిందా? 1-2 days మాక్సిమం సార్. ఐ యూస్ టు కవర్ లైక్ మోస్ట్లీ ఇన్ టైమ్, ఇంకా ముందు అయిపోయేయడానికి ట్రై చేస్తా కానీ ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి ఐ మోస్ట్లీ ఆ టైంలో కొంచెం అంతా నేను మొత్తం నాది ఓవర్ గ్రిప్, అంటే మనం రివిజన్ చేసేటప్పుడు ఏంటి ఆ గ్రిప్ లో ఓవర్ గ్రిప్ లోకి రావాలి అంతే కదా. ఓవర్ గ్రిప్ రాకపోయినా పర్లేదు, ముందు ఈ టార్గెట్ ఫినిష్ చేయాలని అనుకున్నారా, లేదంటే కంప్లీట్ గా ఓవర్ గ్రిప్ లోకి వచ్చేదా మీకు సబ్జెక్ట్? గ్రిప్ అంటే ఇంక అన్ని పాయింట్స్ తెలుస్తాయని అయితే చెప్పను సార్. అన్ని సబ్జెక్ట్స్లో నేను అబోవ్ యావరేజ్, అందరికంటే 1-2 points మనకి ఎక్స్ట్రా తెలియాలి, కానీ అన్ని సబ్జెక్ట్స్లో తెలియాలి అనేది నా మెయిన్ మోటివ్ ఉన్నింది సార్. ఎప్పుడు కూడా అన్ని సబ్జెక్ట్స్కి ఇంక ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడమే నేను చేసిన బెటర్ థింగ్ అనుకుంటా సార్ నేనైతే. సూపర్. ఓకే, ఈ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ దాని తాలూకా ఎబిలిటీ చెకింగ్ కోసం మీరు ఆల్రెడీ నేను ఇందాకే మాట్లాడాను టెస్ట్ సిరీస్ రోల్. ఈ ప్రిపరేషన్ లోని రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్ అంతే కదా, ఇంకా ఏమైనా ఉన్నాయా మధ్యలో? నాకు తెలిసింది ఆర్డర్ అంతే కదా, ప్రిపరేషన్, రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్. ప్రిపరేషన్ బాగానే మీరు అనుకున్నట్టు అయింది, అండ్ రివిజన్స్ కూడా మీరు అనుకున్నట్టు రివిజన్ 1, రివిజన్ 2, రివిజన్ 3 ఇందాక కింద చెప్పారు. ఎన్నిసార్లు చేశారనేది కూడా మీకు అన్లిమిటెడ్ టైమ్స్ అని కొన్నిసార్లు మెయిన్లీ ఇది పోస్ట్ పోన్ వల్ల సార్. ఈ రివిజన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయింది నాది. ఎప్పుడు లాస్ట్ ఆగస్ట్ లోనే ఐ వాస్ ప్రిపేర్డ్ టు రైట్ ది ఎగ్జామ్ సార్, బట్ ఇంక అప్పటి నుంచి అది పోస్ట్ పోన్ వల్ల రివిజన్ ఎక్కువ అయిపోయింది అంతే. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఈ ఏదైతే ప్రిపరేషన్, టెస్ట్, రివిజన్, టెస్ట్ సిరీస్ రోల్ ఎంత మీ సక్సెస్ లో అంటే ఎలా చెప్తారు? అంటే టెస్ట్ సిరీస్ రోల్ చెప్పాలన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇన్ దిస్ ఏరియా టెస్ట్ సిరీస్ ఆర్ కాస్టింగ్ లైక్ వెరీ మచ్ హై సార్. అంటే అది అఫోర్డ్ చేయడం ఫస్ట్ ఛాలెంజ్ అవుతుంది. అందుకే నేను ఎక్కడ గ్రూప్ 2 జాయిన్ అవ్వలేదు సార్. టెస్ట్ సిరీస్కి నా ఓన్గానే చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ నేను అలానే వచ్చాను. సో ర్యాండమ్లీ ఐ సీన్ లైక్ షైన్ ఇండియా స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఉంటుందని ర్యాండమ్గా ఏదో టెలిగ్రామ్ ఛానల్లో చూసాను. అలాగే మనకి ఎక్కడ టాప్లో వస్తుంది అనే థాట్తోనే వచ్చాను, ఎగ్జామ్ రాశాను. దిస్ వాజ్ ఇన్ ద లాస్ట్ ఏప్రిల్ కదా సార్. అప్పుడు ఐ గాట్ లైక్ సెకండ్ ర్యాంక్. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఓన్లీ. అప్పుడే నాకు మీరు కన్సెషన్ ఇచ్చి నాకు జాయిన్ చేశారు విత్ వెరీ మినిమల్ ఫీ. అందుకే ఐ జాయిన్ లైక్ షైన్ ఇండియా టెస్ట్ సిరీస్. ఫ్రమ్ దెన్ ఐ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ దిస్ అకాడమీ ఓన్లీ సార్. ఇంకేది రాయలేదు గ్రూప్ 2 అయితే, ఏది రాయలేదు, ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. గుర్తు పెట్టుకోండి, మన నిఖితా రెడ్డి
కంప్లీట్ గా అంటే నేను షైన్ ఇండియా తరఫు నుంచి ఆమెని కంప్లీట్ గా షైన్ ఇండియా హోల్డ్ చేయాలనుకోవట్లేదు. మాక్సిమం ఓన్ గా ప్రిపేర్ అయ్యారు. బట్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి మన షైన్ ఇండియాతోనే కంప్లీట్ అసోసియేట్ అయ్యారు. అప్పుడు టాప్ టెస్ట్ సిరీస్ లోనే టాప్ 2 వచ్చేసారు. ఆ టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ మళ్ళీ పోస్ట్ పోన్ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు అది మీరే చెప్పండి. అంటే అప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యాక ఈ వెంట గ్రూప్ 1 సార్. మళ్ళీ గ్రూప్ 1 చదువుకుంటూ ఉండిపోయేదండి. కానీ మళ్ళీ గ్రూప్ 1 చాలా కేసెస్ పడ్డాయి, చాలా అన్సర్టెనిటీ వాజ్ రివాల్వింగ్ అరౌండ్ గ్రూప్ 1. సో అలాంటి టైంలో ఇదంతా ఎందుకు గ్రూప్ 2 ఫస్ట్ నుంచి అనుకున్నాం కదా అన్నట్టు మళ్ళీ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి, ఆబ్వియస్లీ ఎగ్జామ్ ఉందన్నప్పుడు. అగైన్ స్కాలర్షిప్ టెస్ట్ పెట్టారు. గ్రేట్ఫుల్లీ ఐ గాట్ ఫస్ట్ ఇన్ దట్. అప్పుడు నాకు ఇంకా ఫుల్ కన్సెషన్ తో టెస్ట్ సిరీస్ ఇచ్చారు. సో ఇంకా అప్పుడు మళ్ళీ టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి ఇంకా లాస్ట్ వరకు రాశాను ఇక్కడే. అదే చెప్పాను సార్. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఇంకా అదే నాకు టెస్ట్ సిరీస్ లో ఎప్పుడు లైక్ 4 పేపర్స్ గ్రూప్ 1 ఉంటే 1, 2, 3 పేపర్స్ లో ఐ వాజ్ గుడ్, లైక్ ఆల్మోస్ట్ టాప్ 10 లోనే వస్తూ ఉండేదాన్ని. కానీ అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు 4th పేపర్ కొంచెం వెనకబడిపోతూ ఉండేదాన్ని. రీజన్ చేంజ్ వచ్చేది. ఆ వెనకబడిపోవడంలో మామూలు కాదు. అవన్నీ 100కి +or-5 2 ఉంటే మూమెంట్ కి వచ్చేటప్పటికి +or-10 ఉండేది అనుకుంటా. అంతేనా? 90 మోస్ట్లీ ఇదే యావరేజ్ సార్. 90, 85, 90 అంతే సార్. సో అలాంటి టైంలో అండ్ అగైన్ మీరే వచ్చి ఇది ఎప్పుడు డిసెంబర్ లో ఎగ్జామ్ ఉంటే ఇట్ వాజ్ ఇన్ అక్టోబర్. నాకు తక్కువ మార్క్స్ డ్యూరింగ్ అక్టోబర్ ఆ టైంలో ఎగ్జామ్ 2 months ఉన్నా కూడా ఇది నేను వెనకబడిపోతున్నానని మీరే వచ్చి ఒకసారి క్లాసెస్ చూడమని సజెస్ట్ చేశారు. అప్పుడు కూడా నాకు ఈ మూమెంట్ క్లాసెస్ చాలా మినిమల్ ఫీతోనే, అసలు ఏ ఫీ లేకపోయినా ఇచ్చేవాళ్ళు. బట్ మినిమల్ ఫీతో సార్ ఇచ్చారు, విచ్ వేర్ లైక్ వెరీ యూస్ఫుల్. నాకు చెప్పాలంటే మూమెంట్ బిఫోర్ దట్ క్లాసెస్, ఆఫ్టర్ దట్ క్లాసెస్ అని చెప్పచ్చు. సో అక్కడ సయ్యద్ సార్ క్లాసెస్ చాలా హెల్ప్ అయ్యాయి సార్. సో మీ సక్సెస్ కి మూమెంట్ కొంత క్రూషియల్ అని చెప్తారా? ఎస్ సార్. లైక్ 4 పేపర్స్ లో ఉంటే ఆన్ అన్ యావరేజ్ అన్ని 93, 94, 95 ఉంటే మూమెంట్ ఈజ్ లైక్ 1 or 2 మూమెంట్ లో వచ్చేసారు. హైయెస్ట్ ఇంకా మూమెంట్ లో వచ్చే దాంట్లో క్లాసెస్ అగైన్ ప్లేడ్ మేజర్ రోల్ సార్. నేను ఆ 2 months లో అక్టోబర్, నవంబర్ వేర్ ద 2 months. అక్టోబర్ లైక్ డైలీ హాఫ్ డే మూమెంట్ కి ఇచ్చాను. అంటే ఇట్ వాజ్ దే వర్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. మీ కష్టం ఖచ్చితంగా, మీ కష్టం అనేది క్రూషియల్. అండ్ అక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉండడం కూడా ఇంపార్టెంట్ సార్. ఇట్లా సయ్యద్ సార్ చెప్పే మూమెంట్ ఒక నేను చెప్పేదానిక మీ మాటలో వినాలనుకోండి. ఒకసారి చెప్పారంటే పాయింట్ నెక్స్ట్ పాయింట్ లింక్ ఎక్స్టెన్సివ్ గా చెప్పారు సార్. అట్లా మూమెంట్ క్లాసెస్ మాత్రం దే వర్ రియల్లీ ఎక్స్టెన్సివ్, మోర్ దెన్ రిక్వైర్డ్. ఈ ఎగ్జామ్ కి ఏం కావాలంటే దానికంటే ఎక్కువే చెప్పారు. అందుకు బాగా కవర్ అయింది సార్. ఓకే. సో ఫైనల్ గా మీరు ఈ గ్రూప్ 2 ఏదైతే ఉందో ఓవరాల్ గా ఇన్ని ఫేజెస్ లో స్ట్రెస్ నుంచి, ఈ పోస్ట్ పోన్ నుంచి ఇంత బయటపడి ఈ 182 ర్యాంక్ వచ్చింది కదా. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ రిజల్ట్ తెలిసిన తర్వాత మీ తాలూకా ఇన్నర్ ఫీల్ అంటే నార్మలీ సరే, అంత ఎక్కువ ఎక్స్ట్రా ఫీలింగ్స్ అట్లేం లేదు. ఐ వాజ్ హ్యాపీ, జస్ట్ హ్యాపీ అంతే సార్. సంథింగ్ వి హావ్ అచీవ్డ్. ఈ 4 years పెట్టినందుకు ఇది అవుట్పుట్ అని ఒక అంతే. ఓకే. మూవీస్ లోని అంటే మీరు స్ట్రెస్ బస్టర్ కోసం మూవీస్ చూసేటోళ్ళు కదా. అయితే వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ ని మీరు ప్రిఫర్ చేసేటోళ్ళు? జనరలీ హ్యూమర్ కైండ్ ఆఫ్ మూవీస్, ఆర్ ఇట్లా ఫ్రెండ్స్, అంటే ఇట్లా గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇలా ఉంటారు కదా, అలాంటివి ఏమైనా మూవీస్ ఉంటే వెతుక్కొని చూసుకునేది. ఓకే. ఈ మూవీస్ చూసిన తర్వాత కూడా మూవీస్ చూసేటోళ్ళు కదా, ఈ మూవీస్ మీ ప్రిపరేషన్ కి ఏదైనా రిలేటెడ్ అనిపించి ఈ మూవీస్ నుంచి నేర్చుకొని నేను నా ప్రిపరేషన్ లో అప్లై చేయాలనేది ఏదైనా కైండ్ ఆఫ్ ఒక సిచ్యువేషన్ అని అనిపించిందా? అంటే మూవీస్ లో కూడా వెన్ వి సీ అది అంతా లైక్ దే ఆర్ నాట్ రియల్ స్టోరీస్ అయినా కూడా వాళ్ళకి స్ట్రగల్స్ ఉంటాయి. ఎట్ ద ఎండ్ సక్సెస్ అవ్వడం అనేది చూపిస్తారు. సో ఎట్ ద ఎండ్ సక్సెస్ అనేది వస్తుంది అనేది బిలీవ్ చేయడం అయితే వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఇప్పుడు నీ ఎగ్జామ్ ట్రెండ్స్, ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్, స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ చూసిన తర్వాత కరెంట్ అఫైర్స్, నేను అనుకుంటున్నా కరెంట్ అఫైర్స్ లో చాలా కీ రోల్ అని. అయితే ఇది నా వరకు అంటే మన కరెంట్ అఫైర్స్ లో చూడగలిగితే అంటే కరెంట్ రిలేటెడ్ జోగ్రఫీ, కరెంట్ రిలేటెడ్
ఎకానమీ, కరెంట్ రిలేటెడ్ పాలిటీ, ఇలా నేను చాలాసార్లు వీడియోలో చెప్తుంటాను. ఎస్ అయితే ఇప్పుడు నేను అంటే మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి మీ వైపు నుంచి వాయిస్ చాలా బలంగా ఉంటుంది. ఈ అచీవ్మెంట్కి కానీ లేదంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్స్కి సక్సెస్ అవ్వాలంటే కరెంట్ అఫైర్స్ రోల్ ఏంటి, ఒకవేళ ఆ రోల్లో కరెంట్ అఫైర్స్ చూస్ చేసుకుంటే బెటర్? ఫస్ట్లీ కరెంట్ అఫైర్స్ రోల్ వచ్చేస్తే డెఫినెట్లీ దే ఆర్ ఇంపార్టెంట్ సార్. ప్రతి ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేదే కాకుండా మన ఫస్ట్ అవేర్నెస్, మనం వర్క్ చేయాలనుకుంటున్నాం సొసైటీలో వచ్చి అంటే వీ నీడ్ టు హ్యావ్ అవేర్నెస్. దానికి కరెంట్ అఫైర్స్ అనేవి ముఖ్యం. మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోనే చూడకుండా దే ప్లే కీ రోల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి సార్. అది ఓన్లీ ఎగ్జామ్ వరకే వదిలేకుండా వీ నీడ్ టు కవర్ కరెంట్ అఫైర్స్. అండ్ అలా అని ఓవర్ ఎంఫసిస్ చేయక్కర్లేదు. లైక్ చాలామంది డేలో ఒక 3-4 hours పెట్టి కరెంట్ అఫైర్స్ చదువుతారు అని చెప్తారు జనరలీ, బట్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. ఒక 1 hour డైలీ పెట్టుకొని కరెంట్ అఫైర్స్ రోజు కవర్ చేసుకుంటే సరిపోతుంది సార్. ఓవర్ ఎంఫసిస్ అవసరం లేదు. అలా అని అసలు మొత్తం ప్రిపేర్ అవ్వకపోవడం బోత్ ఆర్ రాంగ్. అలా అండ్ ఓవర్ ఎంఫసిస్ చేయొద్దు అన్నది ఏంటంటే చాలా ఎక్కువ మ్యాగజైన్స్ అవి ఫాలో అవ్వకుండా వీ నీడ్ టు టేక్ 1 magazine అండ్ అదే ఎక్కువగా ప్రిపేర్ అవుతే బెస్ట్. లైక్ ఎగ్జాంపుల్ షైన్ ఇండియా మ్యాగజైన్స్ లైక్ ఎవ్రీ మంత్లీ మీరు రిలీజ్ చేస్తారు మ్యాగజైన్స్. ఆ మ్యాగజైన్ మనం ఒక 1 weekలో కవర్ చేసేసుకొని నెక్స్ట్ వీక్స్ అవి రివైజ్ కూడా చేసేసుకోవచ్చు. సో అంత ఫీజిబుల్గానే ఉంటాయి. చిన్న బుక్స్, ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క బుక్. సో ఒకటే పెట్టుకోవాలి సార్. మళ్ళీ 2-3 magazines, 4-5 magazines ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. సో ఒక మ్యాగజైన్ తీసుకొని లైక్ షైన్ ఇండియా మ్యాగజైన్ మీరే మాకు ఇచ్చేవాళ్ళు, మేము చదువుకునే వాళ్ళు. ఎస్ సార్. లైక్ బాగా చదువుతారంటే సార్ వాళ్ళు ఇంకా ఫ్రీగా కూడా ఇచ్చేస్తారు మ్యాగజైన్స్ని. సో ఒక మ్యాగజైన్ తీసుకొని దాన్ని ఎవ్రీ మంత్ మొత్తం ఒకసారి కవర్ చేసుకొని మళ్ళీ రివైజ్ చేసేసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ సార్. ఎట్ ది ఎండ్ అన్ని గుర్తుండవు, గుర్తుండే వరకు పెట్టగలిగితే సార్. అన్ని గుర్తుండవు కానీ మనకి ఏది సీరియస్ గా ప్రిపేర్ అయితే ఏది ఇంపార్టెంట్ అనేది అది గుర్తుంటుంది, ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ ఇష్యూస్ బేస్డ్ గా ఏ వచ్చినా గానీ మనది ఏమంటారు రన్ అవుతుంటది. సొసైటీ ఐ మీన్ ఏదైతే ఉందో రిపీట్ అవుతూ ఉంటది. అది ఎప్పుడు కూడా క్రూషియల్ అని నా పాయింట్. సో మీరు కూడా దాన్ని ఏకీభవిస్తారా? అంటే సపోజ్ ఉక్రెయిన్ ఇష్యూ అని కానీ లేదంటే ఇప్పుడు మయన్మార్ లో జరిగిన మైతీస్ ఇష్యూస్ కానీ ఏమైనా రిపీటెడ్ గా ఐ మీన్ మణిపూర్, సో ఇలాంటి రిపీట్ అవుతాయి, అవి ఆటోమేటిక్ గుర్తుంటాయి కదా, అవి మనకు అర్థమైపోతాయి. ఒక ఇష్యూ లైక్ కొన్ని డేస్ నుంచి జరుగుతుందంటే ఇట్ ఈస్ లైక్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ ఫర్ ద ఎగ్జామ్ అనేది అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మ్యాగజైన్లో కూడా మనం సగానికి సగం లైక్ మ్యాగజైన్ కాబట్టి చాలా అన్ని కవర్ చేయాలని ఇస్తారు, కానీ మనకి ఎగ్జామ్లో ఏది ఇంపార్టెంట్ అనేది మనం అర్థం చేసుకొని అక్కడ వరకు కట్ చేసుకుంటే చాలా బర్డెన్ తగ్గిపోతుందని ఐ ఫీల్. లైక్ కరెంట్ అఫైర్స్ రోల్ ఇట్స్ వెరీ క్రూషియల్. అట్ ద సేమ్ టైం సక్సెస్ సాధించడంలో ఈ ప్రిపరేషన్ లోని కోచింగ్ సెంటర్ పాత్ర, అంటే సక్సెస్ కి కోచింగ్ సెంటర్ ఎంత ఇంపార్టెంట్? ఒకవేళ మీకు తెలిసిన కోచింగ్ సెంటర్ సజెస్ట్ చేయాలంటే మా షైన్ ఇండియా సజెస్ట్ చేయమని చెప్పను, కానీ ఒకవేళ మీకు తెలిసిన ది బెస్ట్, ఎందుకంటే చూసారు కదా మీరు ఉండేది కూడా గాంధీనగర్, సో ఒక 25 years నుంచి ఇక్కడే ఉంటున్నారు, సో మీరు చూసే ఉంటారు. సో మీకు తెలిసిన కోచింగ్ సెంటర్ లో ది బెస్ట్ కోచింగ్ సెంటర్ ఏముందని అది కూడా ఒకసారి మీరు మీ నోట్తో చెప్తే బాగుంటుంది. అంటే కోచింగ్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ సార్. చాలా మంది ఇప్పుడు కోచింగ్ లేకుండా కూడా దే కెన్ అచీవ్ యూపీఎస్సీ ఆల్సో వితౌట్ కోచింగ్. ఇంకా అదే కానీ మనకు ఒక బేస్ ఉండాలి, కొంచెం ఇంకొంచెం బెటర్ అవ్వాలి, లైక్ మన మీద బర్డెన్ తగ్గించుకోవాలంటే వీ కెన్ రిలై ఆన్ కోచింగ్ సార్ డెఫినెట్లీ. అంటే లైక్ మళ్ళీ ఏ కోచింగ్ తీసుకోవాలి అంటే లైక్ చాలా ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి మన ఇన్స్టిట్యూట్, అంటే నేను లైక్ ఫ్రమ్ లాస్ట్ 1 year ఐ బీన్ అసోసియేటెడ్. ఇంకా నేను ఎక్కడ Group 2 టెస్ట్ సిరీస్ అయితే అదైతే రాయలేదు. సో ఈ ఇన్స్టిట్యూట్ అయితే ఈ విధంగా నాకు బాగా హెల్ప్ అయింది సార్. ఐ కెన్ సజెస్ట్ డెఫినెట్లీ షైన్ ఇండియా సార్ టు టేక్ టెస్ట్. యాజ్ ఫార్ as సయ్యద్ సార్ క్లాస్ చెప్తున్నారంటే వీ కెన్ టోటలీ రిలై ఆన్ దెమ్, విచ్ ఐ డిడ్ టూ. ఈ ప్రిపరేషన్ లో టెస్ట్ సిరీస్ రోల్ ఎంత? మళ్ళీ సేమ్ క్వశ్చన్, టెస్ట్ సిరీస్ ని మన షైన్ ఇండియానే కాకుండా ఇంకా ఏమైనా ఎక్కడైనా ప్రిపేర్ అవ్వాలన్నా లేదంటే చూస్ చేసుకుంటే ఏం చూస్ చేసుకోవాలి టెస్ట్ సిరీస్ కోసం, అది కూడా ఒకసారి. ఫస్ట్లీ టెస్ట్ సిరీస్ అనేవి లైక్ మనకు అఫోర్డబుల్గా ఉండడం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టెస్ట్ సిరీస్ వరకు అయితే. అండ్ ఇలా
ఎగ్జాంపుల్ యువర్ ఇన్స్టిట్యూట్ నాకు ఇట్లా స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసి తక్కువలో ఇవ్వడం అనేది నేను ఇక్కడ పెద్దగా చూడలేదు సార్. ఇచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ పెట్టేసి ఇస్తున్నారు, కానీ ఎట్ ద ఎండ్ మనకు అది అఫోర్డబుల్గా వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. అలా చూస్తే నాకు మేమే చాలా బెటర్ అనిపించేది. ద లెస్ అమౌంట్ ఐ స్పెంట్ ఇన్ దిస్ ఏరియా ఇస్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ. అలా నాకు చాలా బెటర్గా అనిపించింది సార్. ఫస్ట్ స్టూడెంట్స్కి యాక్సెసిబుల్గా ఉండడమే ఇంపార్టెంట్ సార్. మీరు అలా ఇచ్చారు, అది ఇంపార్టెంట్ అనుకుంటున్నాను సార్. ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది అది కూడా అది చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్ సార్, అంటే ఎట్ ద ఎండ్ మనం వీక్ అంతా చదివాక మనం టెస్ట్ చేసుకునేది త్రూ దిస్ టెస్ట్ ఓన్లీ. సో ఆ టెస్ట్లో మనకి బాగా మన స్ట్రెంగ్స్ వీక్నెస్ అయితే డెఫినెట్గా అర్థమవుతాయి. ఈ వీక్ నేను హిస్టరీలో బాగా పర్ఫామ్ చేయలేదంటే నెక్స్ట్ వీక్ అంతా కూర్చొని మనం దానిలోనే చదువుకోగలం. అండ్ స్టాండర్డ్ కూడా ఇలా మూమెంట్ హిస్టరీ వస్తే మోర్ దెన్ అబోవ్ స్టాండర్డే మీరు క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. అలా బాగా హెల్ప్ అయ్యాయి సార్. చాలా వరకు లైక్ కరెంట్ అఫైర్స్ అంటే కూడా కొంచెం హై లెవెల్లోనే ఇచ్చేవాళ్ళు, మ్యాథ్స్ హై లెవెల్లోనే ఇచ్చేవాళ్ళు. అలా చిన్న ఈ క్వశ్చన్ ని అందరి ముందు కూడా పెట్టాలనుకుంటున్నా, ఎందుకంటే మన టెస్ట్ సిరీస్ ఇచ్చేటప్పుడు మీరు కాదు, టాపర్స్ కాదు, చాలా మంది నాకు ఇచ్చిన ప్రశ్నలు ఏంటంటే, సార్ ఇంత టఫ్ ఉంటుందా, ఇంత టఫ్ ఇస్తున్నారు, దీనివల్ల మాకు ఐ మీన్ బోర్డ్ ఎగ్జామ్ లో ఇంతకన్నా ఈజీగా వస్తుందని చాలా మంది అన్ని తర్వాత మన టీజీపీఎస్సీ గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్ ప్యాటర్న్ ఏదైతుందో వచ్చిన టఫ్ కి మ్యాచ్ అయిందంటారా? ఎస్ సార్, టఫ్నెస్ అనేది పెట్టాలి సార్. టఫ్నెస్ ఉంటేనే కదా సార్, మనకు తక్కువ వచ్చినా పర్లేదు, కానీ టెస్ట్ ఇక్కడ ఈ టెస్ట్లో మనకు అర్థమవుతుంది మనం ఇంత టఫ్ వస్తే మనం చేయలేకపోతున్నాము, సో ఇంకొంచెం బెటర్గా ఇంకా బెటర్గా చదువుకోవాలనేది అక్కడే అర్థమవుతుంది. ఈజీగా ఇస్తే అన్నీ వస్తున్నాయన్న ఫీలింగ్లోనే ఉండిపోతాము. ఆ ఫీలింగ్ నుంచి బయటకు రావాలంటే కొంచెం టఫ్ ఇవ్వాలి సార్. అండ్ ఎస్ సార్, ఇప్పుడు గ్రూప్ 2లో కూడా మాకు అన్ని ఇప్పుడు లైక్ ఈ టెస్ట్లో పెట్టినట్టే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ మోస్ట్లీ అలాగే వచ్చాయి. సో ఇంకొక పాయింట్, ఇదే టెస్ట్ సిరీస్ లోని మీకు ఇక్కడ మన టెస్ట్ సిరీస్ లోని 1, 2, 3, 4లో పేపర్ లో ఎలా స్కోర్ వచ్చిందో ఇంచుమించు సేమ్ మన మీకు టీజీపీఎస్సీ బోర్డు ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ లో కూడా ఇంచుమించు అలాగే +or-10 లో వచ్చాయా? అన్ని అంతే సార్, అన్ని పేపర్స్ లో అలానే వచ్చాయి సార్. 100కి +or-10 అక్కడ అలానే వచ్చేవి, అక్కడ అలానే వచ్చేవి. బోర్డ్ ఎగ్జామ్ కి కంప్లీట్లీ రిలవెంట్ అని చెప్పొచ్చా, ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చా మీరు? ఎస్ సార్, నేను గ్రూప్ 2 రాసా కాబట్టి ఫర్ గ్రూప్ 2 దే ఆర్ మోస్ట్లీ రిలవెంట్ సార్. ఇక్కడ డీవియేషన్ అయితే ఏం లేదు సార్. ఇంకా ఎగ్జామ్ టఫ్నెస్ అంటే బోర్డ్ ఎగ్జామ్స్ లో కొన్ని పేపర్స్ టఫ్ ఇస్తాడు, కొన్ని ఈజీ ఇస్తాడు, దట్ వేరీస్, బట్ ఐ కెన్ డెఫినెట్లీ రిలైజ్ ఆన్ యువర్ టెస్ట్. సో మచ్. ఓకే, ఫైనల్ గా మీరు యాస్పిరెంట్స్ కోసం, అంటే సీరియస్ ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ కోసం ఇచ్చే ఒక సలహా? హియర్ ఐ వాంట్ టు టెల్ లైక్ 2-3 థింగ్స్. చెప్పండి. ఫస్ట్లీ లైక్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్ ఇస్ వీ షుడ్ నెవర్ ఎవర్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ సార్, లైక్ ఇన్స్టిట్యూట్ ఆర్ అవర్ ఫెలో ఫ్రెండ్స్. ఏంటంటే చాలామంది ఇలా మెసేజ్ చేస్తుంటారు, సిలబస్ పంపించండి, గ్రూప్ 1ది గ్రూప్ 2 సిలబస్ పంపించండి అని. ఇది ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిల్యూర్ సార్. లైక్ మన సిలబస్ మనం వెతుక్కొని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోలేకపోతే ఎలా చదువుకుంటాము? ఇలా నేను చాలా మంది దగ్గర చూసింది సార్, ఇవి పంపించండి అవి పంపించండి అంటూ ఉంటారు, కానీ మనం ఓన్గా చేసుకోవచ్చు కదా. ఒక సిలబస్ మనం డౌన్లోడ్ చేసుకోలేకపోతే ఎలా చదువుతాం అనేది మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి సార్. నోట్స్ ఏవైనా కానీ ఇప్పుడు బడ్జెట్ సర్వే రిలీజ్ అవుతాయి, వీ కెన్ గో అండ్ సెర్చ్ ఇన్ గూగుల్ అండ్ డౌన్లోడ్ కదా సార్. అవి కూడా ఇట్లా అందరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం ఫస్ట్ థింగ్ నేర్చేసుకోవాలి సార్. ఈ దానిలో ఇంకోటి ఏంటంటే లైక్ ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ జర్నీ కదా సార్. 2021 నా కేసులో నేను 2021 నుంచి చదివాను, 4 ఇయర్స్ ఉంది సార్. 4 ఇయర్స్లో కూడా ఎక్కడ ఒక్క ఇయర్ కూడా అప్స్ అండ్ డౌన్స్ లాగా లేవు. 22లో నేను స్టార్ట్ చేశాను ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్స్, సో ఇంకా 23లో ఎగ్జామ్ పెట్టినా అదే రాసేదాన్ని, 24లో కూడా అదే. ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కొంచెం, రివిజన్స్ చేసాం, కానీ అలా ఎగ్జామ్ రెడీగా ఉండడం ఇంపార్టెంట్ సార్. చాలామంది ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బాగుండు, నెక్స్ట్ రాసుకుంటాను, నెక్స్ట్ బాగా చదివేసుకుంటాను అన్న థాట్లో ఉంటారు, కానీ ఆ థాట్ రాకూడదు. మనం ఫస్ట్ నుంచి ఎగ్జామ్ రెడీ ఉండడం ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసుకొని రివిజన్స్ చేసుకొని వీ షుడ్ బి ఎగ్జామ్ రెడీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అదే మళ్ళీ ఇక్కడ వస్తే చాలామంది ఏంటంటే సరిగ్గా చదవకుండా నెక్స్ట్ టైం కొన్ని డేస్ పోస్ట్ పోన్ అయితే బాగుండు అని లైక్ ఈ ఏరియాస్లో బాగా ర్యాలీస్ చేయడము, వెళ్ళి టీఎస్బీఎస్సీ బోర్డ్కి వెళ్ళి రిప్రజెంటేషన్స్, ఇట్ ఈస్ అన్నెసెసరీ మిస్ సార్. దానిలో ఎప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వద్దు. అక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాం అంటేనే
మనకు అర్థమైపోతుంది మనకి ఏం రాదు, మనం ఇంకా ఎగ్జామ్కి రెడీగా లేమని మనకు మనమే డిక్లేర్ చేసుకున్నట్టు. అక్కడ దాంట్లో ఫస్ట్ ఇది ఎవ్వరు వెళ్ళకూడదు సార్, ఈ డిస్కషన్స్ ఈ గ్రూప్స్ లోకి వెళ్ళకూడదు. నిజమే, మనం అక్కడికి వెళ్తున్నాం అంటే ఆబ్వియస్లీ ఇక్కడ నీ టైం అనేది కోల్పోతున్నాం. ఎస్ సార్. మోర్ ఓవర్ ఇంకా మీరు చెప్పినట్టు అసలు రెడీగా లేనట్టే. ఎస్ సార్, మనం ఆ స్టేజ్ లో ఉండకుండా ఉండడానికి చూడాలి. లైక్ మేము ఎప్పుడూ అసలు నేను ఎప్పుడో థాట్ లోనే లేదు సార్, పోస్ట్ పోన్ అవుతుంది బాగుండని ఒక్క స్టేజ్ లో కూడా లేకుండా సార్ నేను. అదే అందరూ చేస్తే బెటర్ సార్, అప్పుడే వాళ్ళకి ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అయినా సక్సెస్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే లైక్ అవర్ పేరెంట్స్ ఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ అస్. సో మనం అకౌంటబుల్గా ఉండడం నేర్చుకోవాలి సార్. వాళ్ళంతా మనీ మన మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మనకి మనం చేసామా, మన పని మనం చేసుకుంటూ పోవాలి సార్. అది ఎప్పుడు మైండ్లో ఉంచుకుంటేనే మనం చదవగలుగుతాము. ఇంత మనీ పెట్టారు, ఈరోజు నా పని నేను చేశానా లేదా అనేది మనం ఎప్పుడు మనం క్వశ్చన్స్ చేసుకుంటూ ఉండాలి. లైక్ నా ఎగ్జాంపుల్లో డైరీ ఎగ్జాంపుల్ ఇచ్చాను సార్, అన్నీ ఎట్ ద ఎండ్ నేను చూసుకుంటా అన్నీ కంప్లీట్ చేశానా లేదా అని. అట్లా అకౌంటబుల్గా ఉండడం ముఖ్యం సార్. ఇవన్నీ ఎవరు చేసినా దే విల్ గెట్ సమ్ ర్యాంక్ అండ్ దే విల్ గెట్ ఏ జాబ్ సార్. దట్స్ ఇట్. థాంక్యూ సార్. థాంక్యూ సో మచ్. మీరు గ్రూప్ 1 యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సీ కూడా స్టేట్ టాపర్ గ్రూప్ 1 అవ్వాలి అండ్ యూపీఎస్సీలో కూడా ఆల్ ఇండియాలో బెస్ట్ సర్వీస్ రావాలని మనస్ఫూర్తిగా శైలజ తరఫున, నా తరఫున, స్పెషల్ గా సయ్యద్ సార్ తరఫున మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్యూ సో మచ్.